మణికొండ బీఆర్ఎస్ నేత పటోల రూపారెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. బీఆర్ఎస్ నేత పటోల రూపారెడ్డిపై ఇప్పటికే 6 కేసులు నమోదు కాగా తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దీంతో రాయదుర్గం పిఎస్లో రూపారెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. తమ నుంచి రూపారెడ్డి 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అధిక వడ్డీలు, లాభాలిస్తామని ఆశ చూపించి తీసుకున్నారని వాపోయారు. మణికొండకు చెందిన డి సీతాదేవి నుంచి 12 లక్షలు, ఆమె కుమార్తె పద్మ నుంచి 3 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు రూపారెడ్డి. వీరిలో 5 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించి చేతులు దులుపుకున్నారు. మిగతా డబ్బుల కోసం తాము నిలదీయగా రూపారెడ్డి భర్త బెదిరింపులకు దిగుతున్నారంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మణికొండకు చెందిన ఉపాధ్యాయురాలు జి రమాదేవి నుంచి కూడా 16 లక్షలు తీసుకున్నారు రూపారెడ్డి. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక నిన్న రూపారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాధాపూర్లో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్టీల పేరుతో రూపారెడ్డి మోసానికి పాల్పడిందంటూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక్క నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో 3 కేసులు కూడా ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రూపారెడ్డిపై 2 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. ఇలా మొత్తం 7 కేసులు ఆమెపై నమోదయ్యాయని వెల్లడించారు పోలీసులు. ప్రస్తుతం రూపారెడ్డి చెంచులగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.